హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో నేను ముడి పెసర్లతో బూరెలు చేసి చూపిస్తానండి. మనము శనగపప్పుతో పెసరపప్పుతో చేస్తాం కదా, అలా కాకుండా పెసలు నానబెట్టి ఉడకబెట్టి బూరెలు చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈ బూరెలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయండి, చాలా హెల్దీ. అలాగే డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు. ముడి పెసలతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా బాగుంటాయి. పెసలు శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలండి 4-5 గంటలు. పెసలు నేను 1/2 కప్ తీసుకున్నానండి. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుని రాత్రంతా నానబెట్టేసుకున్నాను. నేను రాత్రే నానబెట్టేశాను. శుభ్రంగా కడుక్కుని నానబెట్టాను. పెసలు ములిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెసర్లతో బూరెలు చేయడానికి పైన తోపు కావాలి కదండి. తోపుకి ఒక 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు బియ్యము, రెండు కూడా సమానంగా తీసుకోవాలండి. తీసుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను. మీరు చాయపప్పు కానీ లేదా మినపగుళ్ళు కానీ తీసుకోవచ్చండి. పొట్టుపప్పే తీసుకోవాలని ఏం లేదు. నా దగ్గర ఉందని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా పొట్టు తీసేసుకుని రుబ్బుకుంటానండి. పెసలు ఉడికిపోయాయండి. పెసలు ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 3/4 కప్పు బెల్లం కూడా తీసుకుని రెండు కూడా బరకగా మిక్సీ చేసుకోవాలండి. పెసలు బాగా మెత్తగా నలగనక్కర్లేదు. కాస్త చెక్క ముక్కలా ఉన్నా కూడా అక్కడక్కడ పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఈ మిక్సీ చేసుకున్న పెసలు బెల్లం మిశ్రమం వేసి దగ్గరగా ఉడికించుకోవాలి. బెల్లం కరుగుతుంది కదా, కరిగి పల్చనవుతుంది. మళ్ళా దగ్గర అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయ్యేటట్టు ఉడికించుకుని స్టవ్ ఆపేసేయాలండి. తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకుని ఇందులో కలిపేసుకోవాలండి. ఒక చిప్ప పచ్చి కొబ్బరి అండి అది. కొబ్బరి బాగా కలిసేటట్టు కలుపుకొని బాగా చల్లారిన తర్వాత ఉండలు కట్టేసుకోవాలండి. కావలసిన సైజులో రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. తర్వాత మినప్పప్పు బియ్యము రుబ్బిన పిండిలో ముంచి నూనెలో దేవుకోవడమేనండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని బూరెలకు సరిపడా నూనె వేసుకోవాలి. మినపప్పు బియ్యము రెండు కలిపి రుబ్బాం కదండి, అందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలండి. కొద్దిగా తీయగా ఉంటుంది. కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. లేదంటే పైన తోపు చపచపగా ఉంటుంది. ఈ మిక్సీలో రుబ్బితే ఇలా ఎక్కువసేపు బీట్ చేస్తే వెట్ గ్రైండర్లో మనం రుబ్బినట్లే ఉంటుందండి పిండి. వెట్ గ్రైండర్లో రుబ్బితే చక్కగా మెత్తగా వస్తాయి బూరెలు. అందుకని మిక్సీలో రుబ్బితే కొద్దిగా గట్టిగా ఉంటాయి. అందుకని ఇలా బీట్ చేసి మనం బూరెలు వేస్తే చక్కగా పొంగుతాయి. చూడండి, వేయగానే ఇలా పైకి తేలిందంటే పిండి చక్కగా రెడీ అయినట్లేనండి బూరెల తోపు. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా సాయంత్రం వరకు కూడా అలాగే క్రిస్పీగా ఉంటాయి. నూనె బాగా కాగాక ఈ విధంగా ఒక్కొక్క ఉండ పిండిలో వేసుకుని ఇలా 2 వేళ్లతో ఆ ఉండను తీసి నూనెలో వేసుకోవాలండి. తోకలు రాకుండా ట్రై చేయండి. మీకు ఇలా వేసుకోవడం వీలుగా లేకపోతే ఇంకో పద్ధతి చూపిస్తాను. ఇలా ఉండ వేసిన తర్వాత 2 వేళ్లతో ఉండను పట్టుకోవాలండి. చూపుడు వేలు మధ్య వేలుతో పట్టుకుని అందులో వేసుకోవాలి. వేళ్ళకు పిండి ఉంటే ఇలా గిన్నెకి రాసేసుకుని వేసుకోవాలి. పూర్ణము ఈ తోపు పిండిలో వేసేసి స్పూన్తో మెల్లగా తీసుకుని వేసుకోవచ్చండి. బూర్లు చేత్తో వేయడం చేతకాని వాళ్ళు ఈ విధంగా పిండిలో ఉండ వేసేసి కోటేటట్టు చూసుకుని ఈ విధంగా మెల్లగా నూనెలో జారవిడవాలి. అంతే అండి, ఈజీగా వేసేసుకోవచ్చు. ఒక పక్క కాలాక ఇంకో పక్కకు మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఈ బూరెలు ములిగేటట్టు నూనె ఉండాలండి. నేను కొద్దిగా చేస్తున్నానని చిన్న మూకుడు పెట్టుకున్నాను. మీరు ఎక్కువగా చేసేటట్టయితే పెద్ద మూకుడే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన తోపు పైనంతా రంగు వచ్చేస్తుంది, లోపల ఉడకదండి, పిండి పిండిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. పైన తోపు కూడా మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలండి. ఈ మాదిరిగా మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ మాదిరిగా ఉండాలి. ఉండలు తోపులో వేసుకుని అలా స్పూన్తో నూనెలో వేసేసుకోవాలి. స్పూన్తో తీసి నూనెలో వేసేసుకోవాలి.
మొత్తం అన్నీ ఇలాగే చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. చూసారా, దోసల పిండి కంటే కొద్దిగా గట్టిగా, ఇడ్లీ పిండి కంటే కొద్దిగా పలచగా ఉంది బ్యాటర్. ఆ విధంగా మీరు రుబ్బుకోవాలి. మరి పలచన అయిపోయింది అనుకోండి, ఒకవేళ కొద్దిగా బియ్య పిండి ఉంటే కలుపుకోండి. మూకుడికి సరిపడా బూరెలు వేసుకోవాలండి. వెంటనే కదపకూడదు, కొద్దిగా కాలిన తర్వాత కలుపుకోవాలి. మెల్లగా టర్న్ చేస్తూ అన్ని వైపులా వేగేటట్టు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా కాల్చుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. పైన క్రిస్పీగా, లోపల తీపిగా బూరెలు రెడీ అండి. పెసర్లతో పూర్ణం బూరెలు రెడీ అండి. ఈ విధంగా బూరెకి చిన్న కన్నం పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకుని తింటారండి. పూర్వం అలాగే తినేవారు, ఇప్పుడు మనము ఫ్యాట్ అని చెప్పి నెయ్యి వేసుకోవట్లేదు. ఇవి టేస్ట్లో మామూలు బూరెల కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నా కూడా అదిరిపోద్దండి టేస్ట్. తప్పకుండా ఒకసారి చేసుకుని తినండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, అలాగే ఎంతో బాగుంటాయి. ఈ చూడండి, ఇలా గీకితే క్రిస్పీగా అనిపిస్తుంది పైన. ఏ పూజలోనైనా నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఇది తప్పకుండా చేసుకోవచ్చండి. నవరాత్రులలో కానీ, అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ ఎవరికైనా నైవేద్యంగా పెట్టచ్చు. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసర్లతో బూర మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోల్ని మరికొద్ది మంది చూడగలుగుతారు. ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది కదండి ఈ వీడియో. అందుకని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.